హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మై లిల్లీ. సో ఈరోజు అందరికీ నా గార్డెన్కి వెల్కమ్. ఈరోజు అయితే మనం గార్డెన్ దగ్గరికి వెళ్ళట్లేదు. నేను కొత్తగా తెచ్చుకున్న ట్రేస్లో సీడ్స్ పెట్టుకుందాం. ఫస్ట్ ట్రేస్ నింపుకుందాం, తర్వాత సీడ్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, కమాన్ ఫ్రెండ్స్. ఇదైతే నేను ఇంట్లో తయారు చేసిన మట్టి, కంపోస్ట్ మట్టి అన్నమాట. కింద ఉంది కంపోస్ట్ అంతా, పైన ఒక లేయర్ మట్టి వేసాను. దీంట్లో నా కిచెన్ వేస్ట్ ఉంది, ప్లస్ వర్మీ కంపోస్ట్ ఉంది, ప్లస్ కోకోపీట్ ఉంది. ఈ మిక్స్చర్ని మనం మొత్తం ట్రేస్లో నింపేసుకుందాం 1 by 1. మనం మొత్తం 5 ట్రేస్ తెచ్చాం కదా, 5 ట్రేస్ని కూడా నింపేసుకుందాం. ఇలా నింపుకుంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇలా నింపేసుకుందాం. ఫాస్ట్గా నింపేసుకుందాం. ఇది నా ఫస్ట్ టైం నేను ట్రేస్ తెచ్చుకొని ఫిల్ చేసి నింపడం కాబట్టి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే నేను అన్ని ట్రేస్ ఫుల్ ప్యాక్డ్గా నింపేశాను అనమాట. ఎలా అంటే గ్యాప్ లేకుండా ఫుల్గా నింపేసి ఇలా వచ్చాను కూడా చేతితో. అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అనమాట. అది నాకు తర్వాత సీడ్స్ పెట్టేటప్పుడు తెలిసింది. ఇలా ఇవన్నీ నింపేసి 1 day వాటరింగ్ చేసి పక్కకు పెట్టేశాను. వాటరింగ్ చేసి పక్కన పెట్టేసినాక నేను దీనిలో 1 by 1 ఇట్లా ఫింగర్తో హోల్డ్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సైజ్ని బట్టి 2 సీడ్స్ అలా పెట్టుకుందాం అనుకున్నాను. సో స్టార్టింగ్ అయితే పర్లేదు, బాగానే వచ్చింది. మీషోలో 99 వెరైటీస్ కాబట్టి 5 ట్రేస్ ఫుల్గా నింపేసుకొని అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అయితే చాలా వచ్చాయి. ఇలా నేను చూడని ఫ్లవర్స్ అన్నీ గార్డెన్ అంతా నింపేద్దామని చాలా ఆశతో అన్నీ ఫటాఫట్ స్పీడ్గా నింపేసుకున్నాను అనమాట. మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే స్లోగా అంటే చాలా టైం తీసుకుంటుంది. ఒకటే చేతో ఫోన్ పట్టుకొని సీడ్లింగ్స్ తీయడానికి అవ్వట్లేదు. అందుకోసం కెమెరా పొజిషన్ మార్చాను అనమాట. సో కెమెరా పక్కన పెట్టి ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దాంట్లో సీడ్ సైజ్ని బట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సీడ్, ఒక్కొక్క దాంట్లో 2 సీడ్లు వేశాను. పెద్ద సీడ్కి అయితే ఒకటే వేశాను. ఫ్లవర్స్కి, ఆనియన్స్కి అయితే 2 సీడ్స్, 3 సీడ్స్ వేశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకటి ట్రేస్ అన్నీ ఫుల్ నింపేసా. అలా హోల్ చేసి ఒక విత్తనం లోపల పెట్టడానికి నాకు రాలేదు. అందుకే ఫస్ట్ అయితే అన్నీ పైన ఇలా సెట్ చేసుకున్నాను. హోల్ చేసి ప్రెస్ చేయడం ఏం చేయట్లేదు. ఫస్ట్ ఒక్కొక్క సీడ్ ఒక్కొక్కటి ఇలా 1 by 1 పెట్టేసా. దాని తర్వాత ఏం చేస్తానో లాస్ట్లో చూపిస్తాను అనమాట. బట్ ఫ్రెండ్స్, మీరైతే ఇలా మొత్తం ట్రేస్ నింపకండి. నాకు తెలిసి హాఫ్ నింపండి అంతే. హాఫ్ నింపి వాటరింగ్ చేసేసి 1 day పక్కకు పెట్టండి. మట్టి నానుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొక మిస్టేక్ చేశాను అన్నాను కదా, అదేంటంటే నేను పెట్టిన ప్లేస్ అసలు మంచిగా లేదు. ఎందుకంటే వాస్తు అని కాదు ఫ్రెండ్స్. ఎందుకు బాగాలేదంటే నేను పెట్టిన ప్లేస్లో ఎలుకలు ఘోరంగా తిరిగాయి మా ఇంటి దగ్గర. ఆల్రెడీ మా ఇంట్లో ఎలుకలు ఉంటాయి, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అవి విత్తనాలు ఇంత ఫాస్ట్గా తినేస్తాయని. ఇప్పటివరకు ఎప్పుడు నా సీడ్లింగ్స్ కానీ ప్లాంట్స్ దగ్గరికి ఎలుకలు రాలేవు. సో నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. కాకపోతే ఇది నేను బయట పెట్టాను, మా డోర్ బయట. సో అక్కడ మాత్రం నేను ఎన్ని విత్తనాలు పెట్టానో అన్ని విత్తనాలు ఎలుకలు మొత్తం ఇలా తీసేసాయి, గీకేసాయో, తినేసాయో, ఏం చేసాయో నాకు అయితే తెలియదు, బికాజ్ నేను చూడలేదు కాబట్టి. దానివల్ల విత్తనాలు ఒక్కటి కూడా స్ప్రౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎగ్జైట్మెంట్లో అన్ని సీడ్స్ పెట్టేశాను. మై బ్యాడ్ లక్. ఇంకొకసారి మళ్ళీ సీడ్స్ తీసుకొచ్చి మళ్ళీ ట్రై చేద్దాం. సీడ్స్ అయితే పోతాయి కానీ ట్రేస్ బాగానే ఉంటాయి కదా. సో ఇప్పుడు అన్ని విత్తనాలు పెట్టేశాను కదా. ఇప్పుడు లాస్ట్ అనమాట ఏం చేశానంటే దాని మీదనే మట్టి వేసాను. చూసారా, ఆల్రెడీ దాని నిండా నింపేశాను. మళ్ళీ ఇంకొక లెవెల్ హైట్ లేపేశాను. వాటరింగ్ అయితే బాగానే చేశాను ఇలా చిలకరిస్తూ. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.